హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాఖీ సిరీస్‌లో ఇది సెవెంత్ వన్. ఇదైతే నేను అసలు ఫస్ట్ అయితే అనుకోలేదండి బీడ్స్‌తో చేద్దామని. మొత్తం కూడా కుందన్స్తోనే వేరు వేరు డిజైన్స్ చేద్దామని అనుకున్నాను. ఒక సిస్టర్ నన్ను అడిగారు, చిన్న పిల్లల కోసం బీడ్స్‌లో ఏమైనా చూపించండి, వాళ్ళ చేతికి మంచిగా ఉంచుకునేలాగా. అంటే కుందన్స్ అయితే వాళ్ళ నోటితో అది పీక్కుంటారు కదా! బాగా చిన్న పిల్లలకి బీడ్స్‌తో చూపించమని అడిగారు. దానికోసం నేను ఇక్కడ 2 మోడల్స్ చేశాను. అందులో ఒక మోడల్ అయితే వీడియో పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇది జపనీస్ బీడ్ టైప్ ఉంటుంది మ్యాట్‌లో. ఆ బీడ్ తీసుకున్నాను నేను. బీడ్స్‌తో రాఖీస్ ప్రిపేర్ చేసేటప్పుడు బీడ్స్‌కి హోల్ అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఈ థ్రెడ్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది చిన్న హోల్ అయితే. ఇప్పుడు నేను ఆ పెద్ద బీడ్‌కి గుచ్చుకున్న తర్వాత 6 లారియల్ పర్ల్స్ అనేది గుచ్చుకున్నాను. అంటే కొంచెం గుత్తులాగా ఉంటుందని. తర్వాత పర్ల్ గుచ్చుకున్నాను. తర్వాత ఇది నక్షి బాల్ చిన్న సైజ్‌ది. దాని తర్వాత మళ్ళీ పర్ల్ పెట్టుకొని నాట్ వేసేసుకోవాలి. అంతే 2 సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీనికి కొంచెం కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే నక్షి బాల్స్ సెంటర్‌లో బీడ్ కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది. మనం కుందన్స్‌తో చేసినవి కూడా అంత ఈజీగా ఏమి ఊడిపోవండి. ఎందుకంటే ఓహెచ్‌బీ షీట్ పైన పెడతాము. సిల్క్ థ్రెడ్ మీద అయితే తడిస్తే కొంచెం ఊడిపోతుందనే భయం ఉంటుంది. కానీ ఓహెచ్‌బీ షీట్ పైన అంత ఈజీగా అయితే ఊడిపోదు. అవి కూడా మీరు ఈజీగా పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇది గనక మీకు నచ్చితే లైక్ చేయండి. గ్రీన్ కలర్‌ది ఉంది కదా! బీడ్స్‌తో ఆ టైప్ కూడా చేయొచ్చు. కానీ నేను అది వీడియో నాది మిస్ అయింది. అందుకే ఫస్ట్ మోడల్ కోసమని పిక్ పెట్టాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.